క్రికెట్ ఒక ఆట, కానీ ఐపీఎల్ ఒక యుద్ధం. ఇది కలల కోసం జరుగుతున్న పోరాటం. ఒక్కో ఆటగాడి జీవితాన్ని మార్చిన ప్లాట్ఫామ్, ఒక్కో ప్రేక్షకుడిని మంత్రముగ్ధుడిని చేసే సమరం. ఇక్కడ టాలెంట్తో పాటు పట్టుదల, గట్స్, మైండ్ గేమ్ అంతా అవసరం. ఎందుకంటే ఇది ఐపీఎల్. 2008లో ఒక టెస్ట్ క్రికెటర్ కూడా ఊహించని కొత్త ప్రపంచాన్ని తీసుకువచ్చింది ఐపీఎల్. ఆడింది కేవలం 20 ఓవర్లు, కానీ చేసిన ఇంపాక్ట్ శతాబ్దమంతా గుర్తుండిపోయేలా ఉంటుంది. విరాట్ కోహ్లీ అగ్రెషన్ చూడాలనుకున్నా, రోహిత్ శర్మ మాస్టర్ మైండ్ను ఆస్వాదించాలనుకున్నా, ధోని కూల్గా గేమ్ను ఎలా ఫినిష్ చేస్తాడో అనే మ్యాజిక్ చూడాలనుకున్నా, హార్దిక్ పాండ్యా దూకుడుతో స్టేడియంని మొత్తం ఎలా దద్దరించాలో చూడాలనుకున్నా, సన్ రైజర్స్లా ఉదయించిన యువ ఆటగాళ్ళ మ్యాజిక్ చూడాలనుకున్నా, వేదిక ఒక్కటే, అదే ఐపీఎల్. ఇక్కడ ఆటగాళ్ళు తారసపడతారు, కానీ మైదానం మాత్రం యుద్ధభూమిలా మారుతుంది. ఇక్కడ ఒక్క ఓవర్లో గేమ్ తిరిగిపోతుంది, ఒక్క సిక్స్తో ఫలితం మారిపోతుంది. ఇక్కడ అసలు రూల్ ఒక్కటే, ఆఖరి బాల్ వరకు పోరాడాలి. రోహిత్ శర్మ క్లాస్ స్ట్రాటజీనా, ధోని ఫినిషింగ్ మాస్టర్ ప్లానా, బుమ్రా యార్కరా, కోహ్లీ సిక్సా? అద్భుతమైన విజువల్స్ చూడాలనుకుంటే ఐపీఎల్కు వెళ్లాల్సిందే. ఇప్పుడు మీరు ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఐపీఎల్ చూడని వ్యక్తి ఉండడు. అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు, న్యూజిలాండ్ నుండి సౌత్ ఆఫ్రికా వరకు, ప్రపంచం మొత్తం ఒక్క లీగ్కు ఫిదా, అదే ఐపీఎల్. నిన్న మొన్నటి వరకు ఎవరికీ తెలియని ఒక యువ క్రికెటర్ ఒక్క ఐపీఎల్ సీజన్లోనే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోతాడు. ఒక చిన్న ఊర్లో ఉన్న పిల్లాడిని దేశం మొత్తం గుర్తిస్తుంది. ఐపీఎల్ అంటే చాలు. హార్దిక్ పాండ్యా, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, వీళ్లకు ఈ స్థాయికి రావడానికి కారణమే ఐపీఎల్. స్టేడియంలో 1,00,000 మంది ఫ్యాన్స్, వేలాది ప్లేయర్స్, ఒక్కరిని కూడా మిస్ అవ్వకుండా చూపించే ఒక హీరో ఉన్నాడు, అతడే కెమెరామెన్. కేవలం ఆటగాళ్ళనే కాదు, ప్రేక్షకుల ఎమోషన్స్ను కూడా ప్రపంచానికి చూపించే మాస్టర్. ఐపీఎల్ కేవలం ఆట కాదు, ఇది $1 బిలియన్ వ్యాపారం. ప్రస్తుతానికి దీని విలువ 90,000 కోట్లు దాటింది. టీమ్స్ విలువలు వేల కోట్ల రూపాయలు. స్పాన్సర్సు, యాడ్స్, టికెట్ సేల్స్, బెట్టింగ్ మార్కెట్స్ అన్నీ కలిసి ప్రపంచ క్రికెట్లోనే అతి పెద్ద బ్రాండ్గా మారింది. మిగిలిన లీగ్లు ప్రెడిక్టబుల్, కానీ ఐపీఎల్ ఎప్పుడూ అన్ప్రెడిక్టబుల్. ఊహించలేని మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. సూపర్ ఓవర్లు, ఆఖర్ బాల్ ఫినిషింగ్స్, 200+ స్కోర్సు, హ్యాట్రిక్ వికెట్స్, ఇలా ప్రతి ఏడాది క్రికెట్కు ఒక కొత్త భాషను నేర్పిస్తుంది ఐపీఎల్. ఐపీఎల్ అంటే కేవలం ఒక లీగ్ కాదు, ఇది రాష్ట్రాల గౌరవం కోసం జరుగుతున్న సమరం. ఒక్కో టీం ఒక్కో ప్రాంతాన్ని ప్రాతిపద్యం వహిస్తుంది, కానీ ఆ జట్టులోని ఆటగాళ్ళు మాత్రం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన వరల్డ్ క్లాస్ క్రికెట్ ప్లేయర్స్. చిన్న పల్లెటూరి అబ్బాయి ఒక ఆస్ట్రేలియా ఆటగాడితో కలిసి స్ట్రాటజీ డిస్కషన్ చేస్తాడు. ఒక ఇంగ్లాండ్ బౌలర్ ఇండియన్ బ్యాట్స్మెన్తో కలిసి విక్టరీ సెలబ్రేట్ చేస్తాడు. ఇక్కడ ఎవ్వడూ పరాయివాడు కాదు, ఎందుకంటే ఇది ఐపీఎల్. క్రికెట్ అనేది ఒక ఆట, కానీ ఐపీఎల్ అనేది ఒక కుటుంబం. ఒక్కసారి ఫీల్డ్లో అడుగు పెట్టాక అందరూ ప్రత్యర్థులే, కానీ ఆట పూర్తయ్యాక అందరూ అన్నదమ్ములే. ఇది ఒక్కసారి ఐపీఎల్ చూడగానే కలిగే భావన. క్రికెట్ కేవలం ఒక దేశానికి సంబంధించింది కాదు, ఇది ప్రపంచానికి చెందింది. ఈ క్రెడిట్ అంతా ఐపీఎల్కే సొంతం. ఒక దేశం కాదు, ఒక ప్రపంచం కాదు, ఒక కుటుంబం, ఒక కళ, అదే ఐపీఎల్. ఒకప్పుడు క్రికెట్ అంటే టెస్టు మైదానాల్లో రోజులు గడిపి ఓపిగ్గా ఆడాల్సిన ఆట, కానీ ఇప్పుడు అది 20 ఓవర్లలో ప్రపంచాన్ని ఊపేస్తున్న సంబరం. క్రికెట్ ఒక కళ, కానీ దాన్ని మరింత అందంగా మార్చింది ఐపీఎల్. ఒకప్పుడు నెమ్మదిగా ఆడిన ఒక్క సిక్సర్తో స్టేడియం కదిలించేవాళ్ళు. క్రికెట్కు ప్రాణం పోసిన మహానుభావులు ప్రపంచం మొత్తం వాళ్ళ ఆటను చూస్తూ ఆశ్చర్యానికి గురయ్యేవాళ్ళు. నేటి యువ ఆటగాళ్ళు అదే ఆత్మ, అదే జోస్తో మరింత వేగంగా, మరింత దూకుడుగా ఆడుతున్నారు. ఆట మారింది, కానీ క్రికెట్కు ఉన్న ప్రేమ మాత్రం అస్సలు తగ్గలేదు. గత తరం లెజెండ్స్ స్థాపించిన బాటలో నేటి తరం ఆటగాళ్ళు నడుస్తున్నారు. ఇదే ఆ ఆటకున్న గొప్పతనం. తరాలు మారిన క్రికెట్ మీదున్న భక్తి మాత్రం ఎప్పటికీ ఒక్కటే. ఒక దేశం కాదు, ఒక ప్రపంచం, ఒక కుటుంబం, ఒక కళ, అదే ఐపీఎల్. ఐపీఎల్ అది ఆటగాళ్ళ కళ, అది అభిమానుల పండగ, అది క్రికెట్కు పుట్టిన కొత్త జన్మ.